హలో. హలో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాదీ అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. మ్మ్. ఏం పేరు? నా పేరు మోహన్ అండి. మోహన్ గారు. రైట్. చూస్తున్నాం ఈరోజు మనం ఒక చర్చ అయితే పెట్టినాం. ఈ ఏడాదిది ఏదైతే మోసంతో ప్రారంభించింది కాంగ్రెస్, కానీ మోసంతో కంప్లీట్ చేసింది ఈ ఏడాదిని అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నాకు ఒకటే డౌట్ అండి. తెలంగాణలో జనాలు ఇంత చైతన్యం అంటారు, ఏం అర్థం చేసుకుంటారండి ఓట్లు వేసేటప్పుడు? నాకు అదొకటి డౌట్. అంతేనా? ఎట్లా అర్థం అసలు ఏది మంచి చెడు పిల్లలకి ఏం చెప్తారు? కొంచెం వాయిస్ పెంచరా అండి మీది? ఇప్పుడు మంచి చెడు అనేది పిల్లలకు తెలుస్తుంది, పేరెంట్స్ తెలుస్తుంది. తెలవాలి. చెడు చేసుకుంటూ పోతే పేరెంట్స్ రేపు పిల్లలకి ఏం చెప్తారు? అసలు ఏం సమాధానం ఇస్తున్నారు? ఏ వైపులో వెళ్తుంది సొసైటీ ఏ వైపులో వెళ్తుందని అంటారు మీరు? అంతే కదండి. ఇప్పుడు ఇవన్నిటికీ మూలము కరెక్ట్గా ఆలోచించి డిసిషన్ తీసుకోకపోవడమే కదండి. మీకు కొంచెం వాయిస్ కొంచెం పెంచరా? ఇవన్నిటికీ మూలం కరెక్ట్ ఆలోచించి మంచి డిసిషన్ తీసుకోకపోవడమే కదండి. అంటే ఎవరు తీసుకోవాలండి ఆ డిసిషన్? ఓటు వేసే వాళ్ళు తీసుకోవాలండి, జనాలు తీసుకోవాలి. ఓటు వేసే వాళ్ళు జనాలు అంటే జనాల మీద తోసేస్తారు, ఇదంతా తప్పు. కరెక్టే కదండి. మరి అంటే ప్రజలకు సంబంధించిన దాని మీద ఏదైనా కూడా మనిషి ఆశాజీవి అనే దాని మీద మనం అనుకుంటా ఉంటాం. రైట్. ఆశాజీవి అంటే ఇప్పుడు ఎన్ని మోసాలు జరుగుతుంది, ఇంకా ఆశలే ఏంటంటే ఎక్కడున్నాం మనం అసలు? సొసైటీ ఎవరిని బ్లేమ్ చేయాలి ఇక్కడ? అబద్ధాలు చెప్పిన వాళ్ళని మోసం చేసుడా, లేకుంటే విని మోసపోయిన వాళ్ళని మోసం చేసి అంటే ఇప్పుడు తెలియలేదు అనుకోవటమా జనాలు? ప్రభుత్వాలు అనేది మోసాలు చేస్తాయి, ప్రజలు మాత్రం దాన్ని ఖచ్చితంగా భరించాలంటారు. ఆయన డైరెక్ట్ చెప్పింది కదా రేవంత్ రెడ్డి, మేము మోసం చేస్తాం, మీరు మోసపోతారు అని డైరెక్ట్. అచ్చా, మోసం చేస్తాం కాబట్టి మేము రాజకీయ నాయకులమైనామని చెప్పేసి మీ ఉద్దేశం అది? మనం చెప్పింది కాదు కదా, ఆయన చెప్పింది అది. అవునవునవును, మంచిదే అండి. రైట్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఏడాది పరిపాలన కాంగ్రెస్? ఇంకేముందండి చెప్పడానికి అక్కడ? ఇప్పుడు మంచి వాళ్ళు ఇప్పుడు ఇల్లు కూలిపోయిన పాపం వాళ్ళను అలా అది చెప్పలేము. అది వాయిస్ బాగా లో వస్తుందండి, కొంచెం పైకి పెడతారా? ఇప్పుడు ఇల్లు కూలిపోయిందండి, ఎవరిని బ్లేమ్ చేస్తాం అక్కడ చెప్పండి? జనాలు ఓటేసిన జనాలను బ్లేమ్ చేయాలా, డిసిషన్ తీసుకున్న గవర్నమెంట్ బ్లేమ్ చేస్తాం చెప్పండి? కూలగొట్టినటువంటి అధికారులను బ్లేమ్ చేయాలంటారు. అంతే కదా. ఎవరిని? నేనైతే జనాలని బ్లేమ్ చేస్తాను. ఓహో, ఇదంతా టోటల్ జనాల మీదకే రుద్దాం. ఎవరు చేసుకున్న పాపం వాళ్ళు కర్మసిద్ధంగా అంటారు. కరెక్ట్ కదండి. అవునండి మోహన్ గారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నిజంగా ఏ ప్రభుత్వం అయినా ప్రజలు ఎన్నుకునేది ఎట్లుంటుందంటే, ఒక సంక్షేమం ఇద్దామని, లేకపోతే వాళ్ళు అరే మాకు బాగా చేస్తారని చెప్పేసి ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు కదండి. ఒకసారి ఎన్నుకున్న తర్వాత వాళ్ళు చేయకపోతే? ఇప్పుడు అంతకుముందు ఏమైందండి పాపం? ఆయన ఏం తక్కువ చేసిందని చెప్పండి కేసీఆర్ గారు? ఆయన ఏం తక్కువ చేసిందని అనేది దాని మీద జనాలు కాదే వాళ్ళు సాటిస్ఫై కాలేదేమో, వీళ్ళు చెప్పిన దానికి కొంచెం అట్రాక్ట్ అయ్యారేమో. అదే అండి, ఎవరు చేసుకున్న దాంట్లో వాళ్ళు ఎవరు. ఇప్పుడు మంచి వాళ్ళు కూడా సఫర్ అవుతుండ్రు కదండి. ఇప్పుడు చాలా బాధేస్తుందండి అసలు. ఇది రాజరికం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఈ డెమోక్రసీ అనేది అట్టర్ ఫ్లాప్ అనిపిస్తుంది. దీనికంటే మళ్ళీ నిజాం కాలంలో పోతే బాగా అనిపిస్తుందా? అంతే అండి. గ్రేట్ గ్రేట్. సరే, ఇప్పుడు తప్పదు, ప్రజాస్వామ్యంలో ఒకసారి అధికారంకి వచ్చిన తర్వాత మంచైనా చెడైనా ప్రజలు భరించాల్సిందే. రైట్? ఏమైనా రిఫరెండం దానికి ఏమైనా పెట్టి ఇప్పుడు తీపడానికి మన ప్రజాస్వామ్యం అధికారం ఇయ్యలే. ఎవడు పడితే వాడు యూట్యూబ్లో ఓపెన్ చేసి జనాలను మిస్గైడ్ చేసి ఏందండి ఇదంతా? అసలు సొసైటీ ఎటు పోతుంది? మిస్గైడ్ చేస్తారండి. ప్రశ్నించేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా మిస్గైడ్ చేస్తారు కదా. అది ఏమంటారు, వినేటోళ్ళు ఉంటే